కొడైకెనాల్ డే 1. వెల్కమ్ టు అబ్బాయి ఛానల్. పొద్దున్నే సన్ రైజ్ చూస్తూ వెళ్తూ ఉన్నాం. చీకటిగా అప్పుడే తెల్లవారుతూ చాలా బాగుంది చూడడానికి. అలాగే చూసుకుంటూ వెళ్తున్నాం. కొద్దిగా సూర్యుడు పైకి లగటం స్టార్ట్ చేశాడు. మంచి వ్యూ, అస్సలు మిస్ అవ్వకూడదు వెళ్ళినప్పుడు. మాకైతే చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ అంతా కాల్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అరుస్తూ చూస్తూ వీడియోలు చూసుకుంటూ వెళ్ళాం పైకి. కొడైకెనాల్ అంటే చాలా కొండలు ఉంటాయి. ఆ కొండలు ఎక్కుతూ ఈ వ్యూ చూస్తూ బస్సులో ఫ్రెండ్స్ అందరితో చాలా బాగుంది. ఇంకా వెళ్తూనే ఉన్నాం. పైకి వచ్చేసాం. ఇప్పుడు హోటల్కి వెళ్ళి రెడీ అయ్యి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి గునా కేవ్స్కి వెళ్ళిపోతున్నాం. లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలా ఉండిద్దో. పైకి అయితే వచ్చేసాం, కానీ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా బస్ దిగేసాం. ఇంకా నేను కమలు సాయినాథ్ మళ్ళీ రూమ్ కోసం వెళ్తున్నాం. మధ్యలో మొక్క థియేటర్ కాబట్టి అలా ఆడుకుంటూ ఉన్నాం. పైనుంచి బ్యాగ్ వదిలేటాలు మళ్ళీ తీసుకోవడాలు, ఇంకా అలా చూసుకుంటూ ఇంకా హోటల్కి వెళ్ళిపోతున్నాం. లోమనీస్ హోటల్, ఇదే మేము ఉండిపోయే హోటల్. ఇవాళంతా స్టే ఇక్కడే. ఇప్పుడు ఉన్నాం, మనం కొడైకెనాల్లో ఉన్నాం. ఇది మా రూము. ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఇదే వ్యూ బాగుండేది. రండి చూడండి గాయ్స్. బాగుంది కదా? ఎలా గునా కేవ్స్కి వెళ్తూ ఉండగా మధ్యలో ఒక వ్యూ స్పాట్ కనబడింది. ఇంకా అలాగా వెళ్ళిపోయాం లోపలికి. మా వాళ్ళందరూ ముందుగానే దిగేశారు, నేనే దిగలా. మధ్యలో చాక్లెట్లు కొందాం అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి నేను ల్యాక్ చేశాను. మా వాళ్ళు తిట్టుకుంటా దిగారు. ఈ పిల్లడు మా సార్ వాళ్ళ అబ్బాయి జోషి. వెల్కమ్ టు కొడైకెనాల్ ఫారెస్ట్. సో అదంతా ఫారెస్ట్, మొత్తం కొండలే చుట్టూ. అబ్బో, పైన కనిపించే కొండే మనకు మంచి వ్యూ పాయింట్. దాన్ని చూడడానికి ఇక్కడ టూరిస్టులు అందరూ వస్తూ ఉంటారు. కొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడ ఒక పార్క్ ఉంది. మనకు బద్దకానికి వెళ్ళకుండా అక్కడ ఆగిపోయాం. ఇంకా మా వాళ్ళందరూ చూసి ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడేదో సూసైడ్ పాయింట్ ఉంటే దానికి వెళ్తూ మధ్యలో ఈ చాక్లెట్లు షాప్కి వెళ్ళాం. మొత్తం చాక్లెట్లే తినమని, టేస్ట్ చూడమని ఇచ్చేస్తున్నారు. మనం కూడా సైలెంట్గా ఇస్తాం అన్ని. మనం తింటా ఉంటే వెనకాల వర్ధన్ గారు వచ్చాడు, వాడు కూడా లాగేశాడు. నేనేమో నెంబర్ 1 క్వాలిటీ తిని అని వచ్చేస్తున్నాను. మనం ఎప్పుడెప్పుడు తిన్నావా అనుకుని వెళ్ళాం. మనం ఏం కొనింది లేదు, కానీ తిన్నాం మాత్రం ఫుల్గా తినేసాం. ఇది చూడండి, ఇది రెండోసారి తినేస్తున్నాడు. సాయినాథ్ ఏదో టేస్ట్ చూసినట్టు చూస్తున్నాడు, కానీ మొత్తం తినేస్తున్నాడు వాడు కూడా. దట్ బ్లాక్ షర్ట్ గై హరీష్. ఈ చాక్లెట్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి బాగా కాస్ట్ చెప్పారు. మనం చూడడానికి వెళ్ళాం కాబట్టి మనం ఏం తీసుకోలేదు. జెల్లీస్, లాలీపాప్స్, చాక్లెట్స్, డ్రై ఫ్రూట్ చాక్లెట్స్, వాట్ ఎవర్ యూ వాంట్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. షాప్ పేరు చూడలేదు, కానీ కాఫీస్ కూడా ఉన్నాయి. కాఫీస్, టీస్ అన్నీ. ఇక్కడ మనం తినే బెవరేజెస్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్స్పెన్సివ్ ఏం లేవు, కానీ కొన్ని ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఈ చాక్లెట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇవే రేట్ తక్కువ చెప్పారు ఇక్కడ.
ఇక్కడ ఇది కామన్ ఐటమ్ అంట, ఏ షాప్లో చూసినా ఇవే కనబడుతున్నాయి. సో మేము కూడా ఇక్కడ కొద్దిగా పెద్దగా కనబడుతుందని చెప్పి ఇక్కడికి వచ్చి మొత్తం నాకేస్తున్నాం అనమాట. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఈసారి డైరెక్ట్గా కొన్ని కేవ్స్కి స్టార్ట్ అయిపోయాం. సో వెళ్తూ అలాగా టైం గడిచిపోయింది. సినిమా చూస్తున్నాం అన్నీ చేస్తాం. సో ఫైనల్గా మనసులు అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు, అది నీలాగా స్వచ్ఛమైనది. గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైన గానీ నా మేనికేమి రాదు పువ్వు సోకి నీ సోకు కందేనే. ఆ పైనే మనకి మూవీలో చూపించే వ్యూ, ఇటు లెఫ్ట్ సైడ్ లో మనకు కనబడుద్ది ఆ వ్యూ. మనం దిగినవారు నేను అలా స్లోగా దిగేసా. ఇంకా పైకి వెళ్తే మొత్తం ఇటు సైడ్ అంతా రూట్స్ అవన్నీ ఉన్నాయి. దాని మీద కూర్చొని ఫోటోలు తీస్తున్నారు అందరు. మనం అలా ఎక్స్ప్లోర్ చేస్తాం, ముందుకు వెళ్ళిపోయాం. నౌ ఇట్స్ ఫోటో టైం. ఫోటో దిగడానికి అందరూ వెళ్ళి ప్లేసెస్ సెట్ చేసుకుంటున్నారు. నేను మాత్రం లాస్ట్లో అలా వెళ్తున్నా. స్లిప్ అయిపోతానేమో కానీ ఎక్కేసాను స్లిప్ అవ్వకుండా. కానీ బాగా స్లిప్పరీగా ఉంది. వీడేదో హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నట్టున్నాడు కానీ కాదు, ఫోన్ తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాడు. ఈ సైనర్ ఫోటో కోసం మా సార్లు ఇద్దరిని పిలుస్తున్నాం. వైట్ షర్ట్లో ఉన్నాయన మా సతీష్ సార్, వెనకాల వచ్చాయన మా గోపికృష్ణ సార్. స్లోగా ఎక్కేసారు వాళ్ళు కూడా. చాలా జారిపోతుంది. మేము ఇంకా షూస్ వేసుకుని ఎక్కాం. లొకేషన్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. వాళ్ళు వచ్చి రాగానే ఫోటో దిగేసి ఇంక దిగేస్తాం. చైతన్య స్పెట్స్ కోసం ఎదుర్కొంటున్నాడు. మేమందరం కూర్చొని అలాగా చూస్తున్నాం ఫోటో తీస్తే దిగేద్దామని. ఈజ్ భార్గవ్, పక్కన అజయ్ కృష్ణ, వీళ్ళంతా మా క్లాస్మేట్స్. వీడు కూర్చుంటే దిగేద్దామని చూస్తుంటే వీడు దిగట్లేదు. మా సార్ ఏమో రెంటా అంటే ఈ లోపల మేము స్టంట్ చేద్దామని చెప్పి దిగుదామని ప్లాన్ చేసాం. దిగుతామో లేదో తెలీదు, స్లోగా ట్రై చేస్తున్నాం. మా వెనకాల కెమెరామెన్ మా సాయి కమల్. మా కమల్ గడ్డ దిగేయగలరు, నేను దిగలేకపోతున్నా. జస్ట్ మిస్. ఇప్పుడు చేరామంటే అయిపోతామని చెప్పి చాలా స్లోగా చూసుకుని దిగుతున్నా. మధ్యలో పడిపోతానేమో, వాడేమో రావట్లేదు కిందకి. వీడియోస్ అయినా ఇందాక చెప్పాను కదా, ఏడితో తిరిగి మొత్తం పెంట చేసాడు ట్రిప్లో. ఇదే మీరు చూస్తున్నారు కదా, అదే గుణ కేవ్స్. లోపలికి వెళ్తే మనకు అదే వ్యూ కనపడుద్ది. మనం వెళ్తే 10,000 పైన వేస్తారని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసాం. మళ్ళీ నేను హరీష్ సాహసం చేద్దాం అని చెప్పి మళ్ళీ దిగుదామని పైకి ఎక్కాం. ఈసారి కూడా కెమెరామెన్ కమలే. నేను హరీష్ దిగుదామని ట్రై చేస్తున్నాం స్లోగా. నేను కొద్ది కోతిలాగా దిగేద్దామని ట్రై చేస్తున్నా. ఇప్పుడు వెళ్ళి పడిపోతా చూడండి. ఇప్పుడు చూడండి పడిపోతాను. ఇప్పుడు తెలుసుకుంటే చాలా తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రని ఇది పడిపోయాను. ఎవరో చూడలేదు కదా అనుకున్నాను. కోళ్ళ పందాలు చూసారు, పరువు అంతా పోయింది. ఇప్పుడు హరీష్ దిగేశాడు బానే. ఇప్పుడు పైన్ ఫారెస్ట్కి వచ్చాం. పరిగెడదాం అని చెప్పి రన్నింగ్ రేస్ పెట్టుకున్నా. నేను పరిగెడదాం అంటే వాళ్ళు ఆయనతో పరిగెడతానే ఉన్నారు. ఈ లోపల ఆగిపోయింది. టేక్ 1 దొబ్బింది కాబట్టి మళ్ళీ టేక్ 2 కోసం పరిగెడుతున్నాం. మా కమల్ గడ్ మాత్రం మామూలు ఎనర్జీ కాదు, పరిగెడుతూనే ఉన్నాడు. ఇప్పటికి 3 సార్లు ఆపాను నేను. అప్పటికి ఇంకోసారి సరిగ్గా దిగిపోతే మా వాళ్ళు అక్కడ పాతేస్తారని చెప్పి పరిగెడతా ఉన్నాను. ఈ లోపల అలాగా ఇంకా వెళ్ళి పై దాకా వెళ్ళాం. అదొక కొండ ఏరియా కాబట్టి కొద్దిగా హై ఉంది, హిల్ దాకా. ఇంకా పై దాకా వెళ్ళిపోయాం. ఇంకా వెళ్ళి అక్కడ ఆగిపోయాం. ఇంకా మళ్ళీ కొడైకెనాల్ వచ్చేసాం. మళ్ళీ కొడైకెనాల్లో స్ట్రీట్స్లో తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ చాలా ఉన్నాయి హార్స్ రైడ్స్, గేమ్స్. పిల్లలకైతే ఇక్కడ మామూలుగా ఉండదు. మేమైతే సైకిల్ బోట్ రైడ్కి వెళ్ళాం. అవన్నీ గేమ్సే.
పిల్లల కోసం. ఇప్పుడు అక్కడ మేము ఆ షిప్ ఎక్కి ఆ నీళ్ళలో తిరగబోతున్నాం. చూడాలి ఏమైద్దో. మా క్లాస్ గోల్ స్టార్ట్ అయిపోయారు. స్టార్ట్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మాట్లాడి నేను వెళ్ళాలి కిందికి. వెళ్తున్నాం ఇంకా. సో ఇప్పుడు మేము ఎక్కడానికి వెళ్తున్నాం. లైఫ్ జాకెట్ ఇచ్చారు. పర్ పర్సన్ 300 ఛార్జ్ చేశారు. ఓకే, టికెట్ తీసుకొని అవి వేసుకొని వెళ్ళిపోదానికి రెడీ అయిపోతున్నాం. ఓకే, నౌ లెట్స్ గో. ఇదే మేము ఎక్కువ బోట్. నాతో పాటు ఇంకొక 4 మెంబర్స్, అలాగే సార్ వాళ్ళ పిల్లలు కూడా ఎక్కారు. ఎక్కుతున్నాం ఇప్పుడు. చాలా స్లోగా ఎక్కిస్తున్నాడు ఆయన. కొద్దిగా అటు ఇటు అయితే అది బోల్తా పడిపోయిందంట. చాలా కేర్ఫుల్గా ఎక్కిస్తున్నాడు. లెట్స్ బిగిన్ ద ఫన్. స్టార్ట్ అయిపోతున్నాం. జస్ట్ ఒక 20 minutes అలా తిప్పేసి తిరిగి తీసుకొచ్చేస్తాడు. సో స్టార్ట్ అయ్యాం. వీళ్ళు తెడ్ వేయడానికే ఆ కాస్ట్ తీసుకుంటారంట 300 పర్ హెడ్. ఆ తెడ్ వేయాలని చెప్పి దానికోసం తీసుకుంటామని చెప్పి ఆయనతో మాట్లాడితే తెలుసుకుంది. సో అలా వెళ్ళిపోతున్నాం. స్టార్ట్ అయ్యాము. మా సార్ వాళ్ళు పిల్లలకి హాయ్ చెప్తున్నారు. ఈలోపు మా ఫ్రెండ్స్ బోట్ కూడా వస్తుంది. రే కమల్గా గాలికి ఏం కూర్చుంటారు కానీ పాట అందుకో. మా క్లాస్ గర్ల్స్ బోట్ వచ్చింది ఇప్పుడే. వాళ్ళు హాయ్ చెప్తున్నారు. మధ్యలో ఉన్నాడే సిఆర్, వాడి పేరు కార్తిక్. మైతా, ఇంకొకరు వచ్చారు కళ్యాణ్. ఈ వాటర్లో ఉన్న వాటర్ ఫౌంటైన్స్ నన్ను బాగా అట్రాక్ట్ చేసి బోట్ ఎక్కడానికి. వీటి కోసం బోట్ ఎక్కాను. దగ్గరగా తీసుకెళ్తాను అనుకుంటే దూరంగా తీసుకొచ్చాడు. ఓకే, పర్లేదు, చూడడానికి బాగుంది. దగ్గరగా వెళ్తున్నాం. అలాగా ఇదొకటి ఫస్ట్ది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఇంకొకటి ఉంది. సో సన్ రైజ్ దగ్గర పడింది. వీళ్ళ టైమింగ్స్ కూడా అయిపోవచ్చు అంట. మనం లాస్ట్లో వెళ్ళాం. సో 20 minutes అవ్వకముందే బోట్ టైమింగ్స్ అయిపోయినాయి, తిప్పేస్తున్నాం అని చెప్పి తిప్పేస్తున్నాడు. ఇప్పుడు తిప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. కరెక్ట్గా మళ్ళీ ఆ ఫౌంటైన్స్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా అలా వెళ్ళి ఇంకా సైకిల్ రైడ్స్ చూడాలి. ఆ వెనకాల కనబడేదే సెకండ్ ఫౌంటైన్. దాని దగ్గరికి తీసుకెళ్ళి తిప్పేస్తామని చెప్పాడు. సో ఇంకా మేము కూడా టైం అయిపోతుందని చెప్పి తిప్పామని చెప్పాం. సో వెనక్కి వెళ్ళిపోతున్నాం ఇంకా రిటర్న్.
వచ్చేసాం. మా సార్ వాళ్ళు హాయ్ చెప్తున్నారు. మా సతీష్ సార్. ఒరే అక్కడ మిస్టర్ బర్గర్లో బర్గర్ ఉందామా వెళ్ళి? హార్స్ రైడింగ్ చేయగలమంటామా మనం? అది కాదు, మగధీరాలో హీరోలాగా మనం ట్రై చేయగలం అంటున్నాం. అరే అంత ఈజీగా మాట అనదురా. మాట ఎందో తీసుకోవాలి, మనకి రావాలి. వాడు పిచ్చి పిచ్చి మరి పట్టుకొని లాగేవనుకో కమలగాడు లాగుతాడేమో. అవును, టైం చెప్పురా. టైంతో చెప్పు. సో సైకిల్స్ మళ్ళీ రెంట్కి తీసుకున్నాం. 150 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పెయిర్కి. సో వెళ్తున్నాం. కాసేపు నేను, కాసేపు కమల తొక్కుకుంటా అలాగా ఆ స్ట్రీట్స్ మొత్తం తిరుగుతున్నాం. వెనకాలేమో హరీష్ అను మోహన్ గోపి వస్తున్నారు. వన్ అవర్ టైం ఇచ్చారు. సైకిల్స్ మళ్ళీ 1 అవర్లో రిటర్న్ చేయాలి. సో 1 అవర్ మన ఇష్టం. మేము నలుగురం కలిసి అలాగా చుట్టూ ఆ వాటర్ చుట్టూ గ్రౌండ్ వేద్దామని చెప్పి వెళ్తున్నాం. ఇందాక మనం ఆ వాటర్లోనే బోట్ రైడింగ్ చేసాం. సో ఇప్పుడు అలాగే అటు నుంచి తీసుకొని వెళ్ళి ఒక గ్రౌండ్ వేసి చుట్టూ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 5 కిలోమీటర్స్ రేడియస్లో మొత్తం తిరిగి వచ్చేలోపు 1 అవర్ అయితేనే ఎస్టిమేషన్ వేసుకున్నాం. సో అలాగే తిరుగుతూ మధ్య మధ్యలో పాటలు పాడుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం. మర్చిపోలేము అసలు. పాట అలా అయిపోయారా?